الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا ادخلوا في السلم كافة صدق الله العظيم قال النبي صلى الله عليه وسلم الدين يسر أو كما قال صلى الله عليه وسلم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد وعلى آل محمद वबारिक वसल्लम। अल्लाह ताला का बहुत बड़ा एहसान हुआ, फजल हुआ, करम हुआ कि अल्लाह तबारक ताला ने हम सबको इस जलसा के अंदर आने की अपना बहुत बड़ा एहसान किया है। నోరు ఎల్లబెట్టేశాడు సాజిద్ గడి. ఏంటి అఫ్రోజ్ భాయ్ తెలుగు బయాన్ అన్నారు కదా, ఆయన మొదలెట్టేసేదేంటినా అల్లా తాలాకి ఎహసాన్ హువా, అల్లా కా ఫజల్ హువా అని చెప్పేసి అని చెప్పి కంగారు పడ్డాడు. भाइयों बुजुर्गों दोस्तों माँ बहनों, जबान का मसला नहीं है, समझ का मसला है। जबान का मसला नहीं है, क्या मसला है? समझ का मसला है। समझ में नहीं आया तो बड़े अल्लामा, बहुत बड़े अल्लाह का वली को लेकर आके बयान कराए तो भी फायदा नहीं। అసలు విషయం ఏంటంటే భాష కాదు మసలా, అర్థం చేసుకోవడం అసలు. అర్థం కావడం లేదనుకోండి, ఇమాం హసన్ బసరీ రెహమతుల్లాలే, జునైద్ బగ్దాది రెహమతుల్లాలే, పెద్ద పెద్ద అల్లా యొక్క వలీలు, పెద్ద పెద్ద ధార్మిక గురువులు వచ్చి మాట్లాడినా ఏం అర్థం కాదు. ఎందుకంటే అర్థం చేసుకుంటున్నాం మనం. అర్థం చేసుకునే ఆలోచన ఉందనుకోండి, ఈజీగా అర్థమైపోద్ది. अब मौलाना एक बात बोले पहला, आप सुने कि नहीं, हम अमल करने की इरादा करें అన్నారు కదా. ఏమన్నారు? ఇక్కడ ఎన్నైతే అల్లా ఈ గురువుల ద్వారా మాట్లాడిస్తారో ఆ మాటల మీద ఆచరించేటువంటి సంకల్పం చేయాలి మనం అని చెప్పి అన్నారు. ఎందుకని? वजह क्या था? वजह ये था कि हम समझे नहीं बात को, माने नहीं बात को, अमल करे नहीं बात पे तो पकड़े जाएंगे कयामत के दिन. మాట వినలేదు, అర్థం చేసుకోలేదు, ఆచరించలేదు, ప్రళయ దినములను పట్టుబడిపోతాం. अफसोस की बात क्या बोले तो, బాధాకరమైన విషయం ఏమిటి అంటే, हमें बहुत से बयान सुने, बहुत से इस्तिमा में जाए, लेकिन तब्दीली क्यों नहीं हो रहा हमारे जिंदगी में. ఇప్పుడు మనం ఎన్నో ఇస్తిమాలకు వెళ్ళామండి, ఎన్నో బయాన్లు విన్నామండి. तुम्हें क्या बोलते जी मौलवी साहब, हमें कितने की बड़े बड़े अल्लाह वाले के बयान सुने, मालूम जिंदगी में 5 वक्त की नमाज हम नहीं पढ़ते, बस सुन लेते. ఇప్పుడు ఒక మనిషి అన్నాడండి, ఉదాహరణకి, మీదేం బయాన్ అండి, పెద్ద పెద్ద గురువులు బయాన్లు విన్నాం, మీకేం తెలుసు అసలు? వాళ్ళు బయాన్ చేస్తే గంట సేపు బయాన్ చేస్తే గంట సేపు ఎవరు కదలరు తెలుసా? ఓకే, నీలో ఏం జరిగింది లాభం? నేను విన్నాను గురువు గారి బయాను, నా జీవితంలో 5 పూట నమాజ్ వచ్చిందా, అల్హమ్దులిల్లా, నాకు ఆ బయాన్ లాభం చేసినట్టే. మనం బయాన్ ఎన్నో, అంతకు ముందు వరకు కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళం కాదు, అల్హమ్దులిల్లా ఉపవాసాలు మొదలెట్టారా, అల్హమ్దులిల్లా లాభం జరిగినట్టే. అంతకు ముందు వరకు కూడా నేను ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేసేవాడిని, ఆ గురువు గారు బయాన్ అయిన తర్వాత ఆ పనులను విడిచిపెట్టేశాను. అల్లా ఏం చెప్పాడో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో అదే పని నేను చేస్తున్నాను. ఓకే, అప్పుడు కూడా బయాన్తో మనకి లాభం జరిగినట్టు. మరి బయాన్లు విని కూడా మనకి ఎందుకు లాభం జరగట్లేదు? ఏ సాజిద్, చెప్పుకుంటూ వెళ్ళను భాయ్, ఇజహార్ భాయ్, मैं बोल लेते जाता हूं, मुझे आदत नहीं, मुझे क्या చెప్పుకుంటూ వెళ్ళిపోను, వన్ సైడ్ వెళ్ళిపోతే ఉండదు నాది బండి.
ఏమంటే కొద్దిగా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే మనందరం ఒకటే బ్యాచ్ కదా. ఏం బ్యాచ్? థమ్స్అప్. ఇదే కదా మనందరం, అంతేనా? మనందరం ఇదే కదా. మనందరం పెద్ద ఏమి గురువులు ఏం కాదు కదా. గురువులు అంటే ఇప్పుడు మాట్లాడారు మౌలానా వాళ్ళు, ఎవరైతే గురువులు నన్ను తీసుకొచ్చారో వాళ్ళు గురువులు. నేను ఎవరి దగ్గర అయితే గురువు గారి దగ్గర చదువుకుంటారో, మౌలానా అబ్దుల్ అలీం గారు, ముఫ్తీ ముదస్సిర్ గారు, వాళ్ళు గురువులు. మీరు నేను ఒకటే కాబట్టి మాట్లాడుకోవాలి మనం. మార్పు ఎందుకు రావట్లా? ఇత్తే బయానా సునే, ఇత్తే इस्तिमा में गए, इतने जुम्मे बयाना सुने, लेकिन तब्दीली क्यों नहीं हो रहा हमारी जिंदगी में? क्या वजह था? वजह क्या है? ఇన్ని బయాన్లకు వెళ్తున్నామండి, ఇన్ని ఇస్తిమాల్లో వెళ్తున్నామండి, ఇన్ని జుమ్మాల్లో వెళ్తున్నామండి, మార్పు ఎందుకు రావట్లా? దీనికి జవాబు ఖురాన్ చెప్తుంది. జవాబు ఎవరు చెప్తున్నారు? భాయ్? ఖురాన్ ఏమంటుంది అంటే, అల్లా అంటున్నాడు ఖురాన్ మజీదులో సూరాయే రాద్ వాక్యం 11లో, ఏ జాతి ప్రజలు ఎప్పటి వరకు అయితే మేము మారాలి అని అనుకోరు, అల్లా అప్పటి వరకు ఎవ్వరిని మార్చడు. क्या? जब तक जो कौम अपने आप को बदलने की इरादा नहीं करेगा, अल्लाह तबारक व तआला उस कौम को हिदायत बदलने का नहीं अता करेगा, नहीं देगा. మనలో నియత్ ఉండాలి కదా, మనలో సంకల్పం ఉండాలి కదా. మనలో మారాలనే సంకల్పం లేదు, మన జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన లేదు. जुम्मा बयान को जाना लो जी, जुम्मा बयान को नहीं जाए तो फिर भी मौलाना पूछ डालते हैं, क्या जी जुम्मा में लेट में आए, जाना कंपलसरी, जरा जल्दी जाकर जरा बयान में दिसे तो अच्छा रहता. अच्छा रहने के वास्ते जाते हैं, जलसा में जाना जी, जाकर नहीं बैठे तो वो मस्जिद के जिम्मेदार है ना, उन्हें पूछ डालते क्या रहे परसों में जलसा करे तो आए नहीं क्या तुम्हें बोल के पूछ डालते. इस वास्ते तो जाना नहीं. नियत क्या हो गया बोले तो, इमाम साहब के वास्ते, मस्जिद के जिम्मेदार के वास्ते, मस्जिद के सेक्रेटरी के वास्ते, नहीं तो मस्जिद वालों के वास्ते. ऐसा हो गया हमारे इरादे, मन संकल्पाలు అయిపోయినాయి. ఇమాం గారు ఏదో అనుకుంటారని, సెక్రటరీ గారు ఏదో అనుకుంటారని, లేకపోతే మస్జిద్ యొక్క కమిటీ ఏదో మాట్లాడతారు, మస్జిద్లో జుమ్మాలో కనపట్లేదంటే అడుగుతారేమో చెప్పి ఇలా మన ఆలోచనలు మారిపోయినాయి. అందుకే మన జీవితాలు మారట్లేదు. అల్లాహ్ హమ్ సబ్ కో హిఫాజత్ ఫర్మాతే. సోదరులారా, పెద్దలారా, मेरे माँ बहनों, మన జీవితంలో మనం చేయాల్సింది ఒకటే అండి. ఇప్పటి వరకు ఎలా अब तक जो जिंदगी हो गया, अब से तो मेरा जिंदगी बदला दे अल्लाह बोल के दुआ करना, नियत करना. अबे हमारे को क्या टेंशन नहीं, टेंशन फ्री आदमी बन गए, तुम्हें भी मैं भी. మనకేం టెన్షన్ లేదు. మనం టెన్షన్ లేనటువంటి జీవుల కింద బతికేస్తున్నాం అంతే. మనకి నమాజ్ చదవకపోయినా టెన్షన్ లేదు, ఉపవాసం ఉండకపోయినా టెన్షన్ లేదు, మన భార్య పరదా వేసుకోకపోయినా టెన్షన్ లేదు, జకాత్ డబ్బుండి ఇవ్వకపోయినా టెన్షన్ లేదు. మన టెన్షన్ అంతా దేని మీద ఉంది? हमारा पूरा टेंशन किसमें है भाई? गुज़िश्ता हफ्ता अच्छा हुआ जी, बीमार है, ये हफ्ता क्या की जरा डल हो गया. वो डल हो गया बोल के खाना पीना भी छोड़ देते थोड़ा आदमी. बीवी टेंशन से बीमार हो जाती. మనకి టెన్షన్ దేనికి? నమాజ్కి వెళ్ళలేదని టెన్షన్ లేదు మనకి, మస్జిద్కి వెళ్ళలేదని టెన్షన్ లేదు మనకి, ఉపవాసం ఉండలేదని టెన్షన్ లేదు మనకి, మన భార్య, మన కూతురు, మన అక్క, మన చెల్లి పరదా వేసుకుంటే దీని టెన్షన్ లేదు. టెన్షన్ అంటే దేనికోసం? నిన్న వారం బాగా అయిందిరా వ్యాపారం, ఈ వారం ఏంటో సరిగ్గా అవలా, ఈ టెన్షన్ ఉంది మనకి. పెద్ద టెన్షన్ ఇది. ఈ టెన్షన్ తో మనం ఆలోచిస్తుంటే మన భార్య మన గురించి ఆలోచించి ఆవిడ రోగస్తురాలు అయిపోద్ది, అంత టెన్షన్ ఉంది మనకి. దీని టెన్షన్ లేదు, दीन का टेंशन नहीं है हमारा, दीन का फिक्र नहीं है हमारा. మీరు అనుకోవచ్చు మళ్ళీ, क्या इमाम साहब तुम्हें हमारा भैजा गा के देखे क्या जी, हमारे इस्लाम पे आको देखे क्या जी. देखने की जरूरत नहीं भाई, చూడాల్సిన అవసరం ఉండదు भाई. ఒక గ్రామంలో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ గ్రామంలో మస్జిద్కి వెళ్ళే అటువంటి ముస్లింలను చూసి చెప్పేస్తారు, ఆ గ్రామం అభివృద్ధిలో ఉందా, నాశనం వైపు వెళ్తుందా అని చెప్పి. ఎవరైనా పెద్ద పెద్ద గురువులు వస్తారు కదా, ఏదైనా ఒక ఊరు, ఆ ఊరు అభివృద్ధి వైపు వెళ్తుంది అంటే వీళ్ళంతా నమాజీలుగా ఉంటారు, ఆడవాళ్ళు పరదాగా ఉంటారు, జకాత్ ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, ఉపవాసం ఉండేవాళ్ళుగా ఉంటారు, షరియత్కి ఇస్లాంకి అనుగుణంగా జీవితం గడిపే వాళ్ళు ఉంటారు.
అలా లేరు అంటే బర్బాదీ వైపు వెళ్తున్నారు. ఎలా ఉన్నారంటే బస్ नाम के लिए मुसलमान, नाम के लिए। मेरा नाम अफरोज अहमद वोटर कार्ड में है, राशन कार्ड में है, और आधार कार्ड में है, और अब पासपोर्ट में है। ये सारे जगह मेरा नाम अफरोज अहमद है ना, मैं मुसलमान। हमें ये समझते हैं, మనం ఇది అనుకుంటున్నాం ముసల్మాన్ అంటే। मुसलमान का तो क्या समझते हैं हमें, हमारे एरिया में कैसा कहते हो, 4 उर्दू का बात बोल रहे तो बहुत बड़े मुसलमान समझते हैं हमारा साथ है, हमारा तरफ। हमें क्या समझते हैं, हमें क्या समझते हैं, ऐसा राशन कार्ड में नाम है, आधार कार्ड में नाम है, वोटर आईडी में नाम है, हमें मुसलमान। लेकिन मुसलमान कौन है, अल्लाह बोल डाला कुरान में। ముసల్మాన్ ఎవరు అని అల్లాహ్ తబారక్ తఆలా చెప్పేశాడు। ఏమని, విశ్వాసులు ఎవరంటే అల్లాహకు, అల్లాహ్ యొక్క ప్రవక్తకు విధేయత చూపుతారు। ईमान वाले कौन बोले अल्लाह को इताअत करते, और किसके, और के చెప్పరా బాబు, నేను దూరం నుంచి వచ్చాను రా సాజిద్, నువ్వు ఎక్కడ వైజాగే కదరా। రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఈ ఇద్దరికి కూడా విధేయత చూపే వాళ్ళని అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు విశ్వాసులు, వీళ్ళు విశ్వాసులు। मेरे भाइयों बुजुर्गों दोस्तों मां बहनों, आज हम सबका अल्लाह के ऊपर जिस तरह ईमान रहना, जिस तरह यकीन रहना, जिस तरह भरोसा रहना, उस तरह हमारे अंदर नहीं है। మళ్ళా అల్లాహ్ మీద అంత నమ్మకం రావాలా అంత లేదు, అల్లాహ్ మీద ఎంత విశ్వాసం ఉండాలా అంత లేదు, అల్లాహ్ మీద ఎంత భరోసా పెట్టాలా అంత లేదు। అల్లాహ్ అదే అన్నాడు ఖురాన్ మజీదులో, ఎవరైతే అల్లాహ్ మీద తవక్కుల్ పెడతారో, ఎవరైతే అల్లాహ్ మీద నమ్మకం పెడతారో, అల్లాహ్ మీద భరోసా పెడతారో, వారి కొరకు అల్లాహే సరిపోతాడు। అల్లాహ్ మీద నమ్మకం పెట్టే వాళ్ళకి ఎవరు సరిపోతారంట, అల్లాహే సరిపోతాడు। आज मुसलमान हम सब अल्लाह के ऊपर जितना यकीन करना, जितना भरोसा करना, जितना ईमान रहना उतना नहीं है। మనందరిలో అంత నమ్మకం లేదు। కష్టాలు వచ్చినాయి కంగారు పడిపోతాం, బాధలు వచ్చినాయి బెబ్బేలెత్తిపోతాం, సమస్యలు వచ్చినాయి సతమతం అయిపోతాం। ఎందుకని, అల్లాహతో కనెక్షన్ ఉంటే అంత టెన్షన్ ఉండదండి, అంత బాధ ఉండదు। क्यों, मेरा रब है जो जमीन आसमान का मालिक है, जो हवा आग का पैदा करने वाला है, जो इंसान और जिन्नातों को पैदा करने वाले हैं, जो 18,000 से ज्यादा मखलूकात को पैदा करने वाला, खिलाने वाला, पिलाने वाला, मौत देने वाला, फिर कयामत के दिन दोबारा उठाने वाला, उतना बड़ा अल्लाह मेरा साथ है। ये टेंशन नहीं लेता आदमी, ऐसा यकीन रहने वाला टेंशन नहीं लेता आदमी। मेरा साथ मेरा अल्लाह है जी, टेंशन क्यों जरूरत है, मुझे टेंशन की जरूरत ही नहीं है, मुझे टेंशन पड़ने की जरूरत नहीं जी, मेरे साथ अल्लाह है। ఎవరికైతే అల్లాహ్ మీద నమ్మకం ఉంటుందో, ఈ భూమిని పుట్టించాడు అల్లాహ్, ఆకాశాన్ని పుట్టించినవాడు అల్లాహ్, సూర్య చంద్రుని నక్షత్రాన్ని పుట్టించినవాడు అల్లాహ్, గాలిని నీరుని పుట్టించినవాడు అల్లాహ్, సకల చరాచర జీవరాశులన్నింటినీ పుట్టించినవాడు, ఆహారం ఇచ్చేవాడు, మృత్యు ఇచ్చేవాడు, మళ్ళీ తీర్పు దిన రోజున లేపి మనందరినీ కూడా లెక్క పత్రాలు అడిగేవాడు, అలాంటి అల్లాహ్ నాకు తోడుగా ఉన్నాడు। నాకెందుకు టెన్షన్, నాకు టెన్షన్ ఏం లేదు। నాకు బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా నా అల్లాహ్ నాకు తోడుగా ఉన్నాడు। సోదరులారా పెద్దలారా, आज हमारा जिंदगी में वो भरोसा, वो यकीन कम होते जा रहा है। ఈ రోజున మనందరిలో ఆ యొక్క నమ్మకం తగ్గిపోతుంది। అల్లాహ్ హై మానే, అల్లాహ్ హై करता कहते, अल्लाह है देता कहते, मेरा काम बनाता कहते हो गया हमारा जिंदगी आधा बर्बाद। అల్లా చేస్తాడంటావా, అల్లా ఉన్నాడులే కరెక్టే, అల్లా ఇస్తాడంటావా, అల్లాతో అవుతుందంటావా, ऐसा कब है तो मैं गुमान करे कि एक गुमान की वजह से अल्लाह की मदद रुक जाती। ఈ అనుమానం వల్ల అల్లాహ్ యొక్క సహాయం ఆగిపోద్ది। సోదరులారా పెద్దలారా, అందుకోసమే మనందరి యొక్క నమ్మకం ఒకే ఒక అల్లాహ్ మీద పెట్టాలి। నఫా దేనే వాలా అల్లాహ్, नुकसान देने वाला अल्लाह, इज्जत देने वाला अल्लाह, जिल्लत देने वाला अल्लाह, मालदार बनाने वाला अल्लाह, गुर्बत में रखने वाला अल्लाह, सेहत देने वाला अल्लाह, बीमारी देने वाला अल्लाह, ये सब कुछ अल्लाह के हाथ में है। इंसान का हाथ में कुछ भी नहीं है, कुछ भी नहीं। మనందరి నమ్మకం ఉండాలి।
లాభం ఇచ్చేవాడు అల్లా, నష్టం ఇచ్చేవాడు అల్లా, ఆరోగ్యం ఇచ్చేవాడు అల్లా, అనారోగ్యం ఇచ్చేవాడు అల్లా, గౌరవాన్ని ఇచ్చేవాడు అల్లా, అగౌరవాన్ని ఇచ్చేవాడు అల్లా, మేలు చేసేవాడు అల్లా, కీడు చేసేవాడు అల్లా. ఈ సృష్టిలో ఏది జరగాలన్నా అల్లా అనుమతి లేకుండా ఏది జరగదు. ఆ నమ్మకం రావాలి మనలో. మనకు ముందే గుమాన్, అల్లా ఇస్తాడో ఎవడో, అల్లా చేస్తాడో చేయడు, అల్లాతో అవుతుందో లేదో. ఎప్పుడైతే ఈ గుమాన్ వచ్చిందో, ఎప్పుడైతే ఈ అనుమానం వచ్చిందో అల్లా యొక్క సహాయం ఆగిపోద్ది, అల్లా యొక్క సహాయం ఆగిపోద్ది. इसलिए भाइयों, मेरे माँ बहनों, अल्लाह पे मुकम्मल यकीन, मुकम्मल भरोसा होना. ఈ రోజు మన నమ్మకం ఎలా ఉంది? ఎలా ఉంది? ఒక మిసాల్ ఇస్తా అర్థం కావడానికి. మిసాల్ వల్ల చాలా మాటలు అర్థం అవుతాయి కదండి. ఏం भाई इजार भाई, मिसाल की वजह से बहुत बातें समझ में आते नहीं, थोड़े बात आ मिसाल से अच्छे समझ में आते. ఈ రోజు మనం ఎలా అంటామంటే, मैं करे तो चलता हजरत बीपा रहे, नहीं तो नहीं चलता. मैं नमाज में आना बोल के दिल में रखा, लेकिन दुकान का टाइम ना, वो टाइम पे दुकान को छोड़ के आए तो क्या बर्बाद हो जाता ना. मैं डर क्या कहते हैं ఏంటంట भाई खास నమాజ్ ఎన్ని గంటలు भाई? ఉస్మాన్ ఎన్ని గంటలు పడుతుంది? 10 నిమిషాల? అబద్ధం చెప్తున్నా, 10 గంటలు కదా, 10 నిమిషాల. 10 నిమిషాలన్నా, 10 मिनट इसमें ज्यादा पकड़ता कहते. कितना बड़ा सूर्य पड़े तो भी 10 मिनट से ज्यादा नहीं पड़ती. इमाम साहब जान दो जी, ज्यादा का तो 12 मिनट है, ज्यादा का तो वो 12 मिनट अल्लाह के वास्ते टाइम देने के वास्ते वो तड़प जाते रहता, रगड़ जाते रहता आदमी. 10 నిమిషాలు అల్లా ముందు తలదించవయ్యా, నీ జీవితాన్ని అల్లా మారుస్తాడంటే నైజీ మైనైతే చల్తాని కరోనా में ऐसा बोले सो आदमी करोड़ों उठ के दुनिया से. కరోనాలో ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. मैं कहता क्या समझते వైజాగ్ में आधा मैं मोल डालता हूं क्या दिस आदमी ऑक्सीजन नहीं मोल के मर गया. మొత్తం వైజాగ్ లో సగం కొనేస్తారన్నటువంటి పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ऑक्सीजन लाख चुपे. बड़े बड़े खंडला दिखा को कालर उड़ाने वाले आदमी कब्रिस्तान में चल गया. हाँ, बड़े बड़े बात. मैं कहता क्या समझते जी, क्या समझते हैं हमारे बारे में? मैं बस से इशारा करे तो बस से पूरा वैजाग के अंदर आ जाते हमारे वाले. बोले सो बड़े बड़े ताकतवर की सारा समझते सो आदमी कब्रिस्तान में चले गए. आज मुसलमान को वो बात समझ में नहीं आ रहा, అర్థం కావట్లా మాట. 10 నిమిషాల నమాజ్ కోసం, 15 నిమిషాల నమాజ్ కోసం తీవయ్యా, రోజుకి 24 घंटा अल्लाह तबारक तआला दिन के अंदर 24 घंटा अल्लाह ताला हमारे को दिया ना जी. 50 मिनट अल्लाह के लिए देव जी बोले तो नहीं जी मुझसे होता नहीं, ये सुबह होने का काम नहीं, काम दाम नहीं वाले सुबह करना. अब्बा बड़े बातें बोले जी, माशाल्लाह माइंड खराब हो गया, मेरा आंख खुल गए. थोड़ा में क्या बोलते मालूम, गुनेगारा पढ़ना जी नमाज है हमारे को कहीं को, हमें नहीं खरीदना. बहुत बड़े बात है माशाल्लाह. పాపాత్ముడు చదవాలండి, నాకెందుకు, నేను పుణ్యాత్ముని. ఏంటి మనకు మనమే ఫీల్ అయిపోవడమే, నేను పుణ్యాత్ముడు అనుకోని. गुनाह का तो क्या हो, नेकी का तो क्या हो, दो बात जी. ज्यादा मैं बड़े बड़े बातें बोलने की जरूरत नहीं. गुनाह का तो क्या, नेकी का तो क्या हो. गुनाह का तो जो अल्लाह का हुक्म, जो नबी सल्लल्लाहु अलैहि वसल्लम का हुक्म कंपलसरी करो बोलने का जो काम है, वो कामों का छोड़ देना ही गुनाह. పెద్ద విషయమేం కాదు. అల్లాహ్ ఏదైతే తప్పనిసరిగా చేయాలన్నాడో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్పనిసరిగా ఈ పని చేయాలని అన్నారో, ఆ పని విడిచిపెట్టేస్తేనే పాపం. गुनाह का तो हमारे मुसलमान क्या समझते कहता अदमिया, थोड़ा अदमिया कैसे समझते बोले तो, मैं किसी का पैसे कायम नहीं हजरत है, मैं किसी का जमीन जपड़े नहीं हजरत है, मैं धोखा देखो मैं लियम नहीं हजरत है, मैं नेक आदमी ना. वो सुबह बात का किस्सा जी, बाबा तुम्हारे को पैदा करने वाला अल्लाह वो बोले मेरे सामने आको, मेरे घर के अंदर आको, तुम्हें हर वक्त हर दिन 5 टाइम तुम्हें सजदा करो बोले. हमारे पास एक आदमी काम करता है जी, ఒక మనిషి పని చేస్తాడు ఉస్మాన్ నా దగ్గర. అడిగి నేను చెప్పా, ప్రతిరోజు కూడా ఈ షాపులో 5 సార్లు ఈ పని చేయాలరా అని చెప్పా. అందులో వాడు 3 పనులు చేస్తున్నాడు, 2 పనులు చేయట్లా. ఒక రోజు చూస్తా, వస్తాగినా 2 రోజులు చూస్తా, 3 రోజు ఏం చేస్తా, क्या रे क्या सुस्ती ज्यादा हो गया,
मैं 5 टाइम करो बोले से काम को तुम्हें 3 बार करता है क्या? चल जाओ किसी दूसरा को रख ले तुम बोलता आदमी नहीं अंटाడు కదా నేనైనా అదే అంటాం. अल्लाह तबारक ताला पूरा जिंदगी दिया हमारे को, थोड़े अपने हद से आगे बढ़ जाओ. अल्लाह क्या दिया जी? अल्लाह मुझे क्या दिया? 9 महीने मां के पेट के अंदर रखो अल्लाह ताला तुम्हारे को मुझे हम सबको पाला. 9 నెలలు తల్లి గర్భంలో ఏ మార్గం లేదండి బతకడానికి. ఆ మార్గం ఏ మార్గం లేని ఆ ప్రదేశంలో 9 నెలలు అల్లాహ్ మనం బ్రతికించాడు. అందమైన కనుబొమ్మలు, శ్వాస పీల్చుకోవడానికి ముక్కు, దానికి 2 రంధ్రాలు, నోరు, మరియు రుచి చూడడానికి గురువు గారు బిర్యానీ खातेना खाते नहीं खाते? हर काम में हमारे को क्या नहीं रहे तो भी नहीं रहे तो भी बिरयानी कंपलसरी रहना नहीं, हमारा आदत ना. मैं क्या होगी इसमें क्या इसमें नहीं जी बोल के बोल तुमने है. हमारा छोटा फंक्शन हो बड़ा फंक्शन हो, हर फंक्शन में बिरयानी खाना खाना. ये बिरयानी का टेस्ट मालूम होने के वक्त अल्लाह ताला जबान दिया ना, ఆ టేస్ట్ తెలుస్తానికే కదా నాలుగు ఇచ్చాడల్లా. నువ్వు తింటుంది ఏంటో వాసన తెలియాలి. నా దాసుడా నువ్వు తినేది రుచి తెలియాలి. నా భక్తుడా అది లోపలికి వెళ్ళిన తర్వాత అరగడానికి మళ్ళీ డైజెషన్ సిస్టమ్ మొత్తం గురువు గారికి. మరి మనం మామూలు కాదు కదా, రోజులు అల్లా తబారక్ తఆలా 5 పూటలు నమాజ్ చేయమంటే మనం 50 పూటలు చేస్తాం కదా. మరి అందుకే ఇవన్నీ ఇచ్చేసాడు అల్లా ఫ్రీగా. భూక్ नहीं लगे तो साजिद ఆకలి లేకపోతే కష్టాలు చూడాలి. వైజాగ్ లో टॉप मोस्ट हॉस्पिटल में डॉक्टर कौन है? कई को वास्ते बोले तो भूख लगता है बीच में जरा दिखा लेना. इतने साल अल्लाह ताला तुम्हारे को फ्री में भूख लगे सर क्या करे ना जी? क्या पड़े तो हमें अंदर को डाल डालते रहे तो हजम होने के वास्ते, डाइजेशन होने के वास्ते యాసిడ్స్ रहते अंदर है. యాసిడ్లు ఉంటాయి, కొన్ని రసాయనాలు ఉంటాయి. అవి వదిలే అవన్నీ కూడా అరిగిపోవడానికి అల్లాహ్ తబారక్ తఆలా ఫ్రీగా ముఫ్తిగా ఇచ్చేసాడు కదా. बिरयानी खाए तो भी हजम हो जाना, बकरी खाए तो भी हजम हो जाना, चिकन खाए तो भी, फिश खाए तो भी हजम हो जाना बोल के दे देना अल्लाह फ्री में. इतना लेको भी हमें अल्लाह का शुक्र अदा नहीं करे तो कैसा रहता जी? कैसा रहता? ये बेटे को मैं फोन दिलाऊं जी, बाप बोलता है. बाप क्या बोलते हैं? ये बेटा को मैं फोन दिलाऊं जी, 10th में पास होने ना. अब्बा 10th का फिक्र है हमारे को माशाअल्लाह. मेरा बेटा नमाज को जाना ना, मस्जिद में जाना ना, दीन सीखना ना, ये फिक्र नहीं हमारे को. जरूरत नहीं हमारे को. क्या जरूरत हमारे को? ఏం అవసరం మనకి? నా కొడుక్కి ఇడికి అంటే ఫోన్ కొన్నానండి 15,000 ఇడికి నా కొడుక్కి. ఆడు 10th పాస్ అవ్వాలి కదా. కోపం వచ్చేసింది గురువు గారికి, చాలా కోపం వచ్చేసింది. 10th మార్కులు రాలేదని లేదా ఒక్కొక్కరు ఫెయిల్ అయిపోయారని చాలా కోపం. 15,000 ఫోన్ కొన్నానన్నిటికి నమాజ్కి వెళ్ళట్లేదు, అది బాధ ఉండదు. మన కూతురు నమాజ్ చేయడం అది బాధ ఉండదు. ये बाधा कब मालूम होता? मालूम हमारे बच्चे बड़े होने के बाद, शादियां होने के बाद, उनका बीवी की बात सुन को हमारे को देखना छोड़ डालते नहीं. तब कवाता हमारे को कर्मा तुझे डिग्रियां पढ़ाई हो, इंजीनियरिंग का पढ़ाई हो, डॉक्टर पढ़ाई हो, सुबह पढ़ाई हो रे, दीन का नहीं पढ़ाई हो रे. दीन का पढ़ाई तो थोड़ा बहुत हमारे को रहम करता होगा तू. जब रोते हमें అప్పుడు ఏడుస్తాం మనం. जो बचपन में नहीं सुधरेगा वो 55 में क्या सुधरेगा? చిన్నప్పుడే లొంగలేదు, చిన్నప్పుడే సరిగ్గా అవ్వలేదు, ఇంక 55 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు మాట ఎందుకంటాడు? बेटा को बोलते हैं क्या बोल के? बेटा अच्छा पढ़ो, अच्छा डॉक्टर बनो, अच्छा इंजीनियरिंग बनो, सॉफ्टवेयर फील्ड के अंदर अच्छा कमा सकते तुम्हें. नहीं मौलवी साहब, दीन के पढ़ाई करते कभी तुम्हें मस्जिद में भेजो करते नहीं होता. कहां होता जी? हमारे बच्चे तुम्हारा पढ़ते रहे तो अब इंजीनियरिंग क्या बनते, सॉफ्टवेयर कब बनते, हमारे को कमा को कब देते?
कब्रिस्तान में लेके चले जाना ना, पूरा डाल डालते हमारे ऊपर है, मैं मर गया तो मेरा पूरा माल मेरे ऊपर डाल डालते। डालते क्या जी? डालते नहीं। नीयत हमारा खराब है। आज సంకల్పం సరిగ్గా లేదు. పిల్లోని బాగా చదివిస్తే ఇంజనీరింగ్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, సాఫ్ట్వేర్ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు, అన్ని చదివించండి. చదివించున్నది ఎవరు? लेकिन सबसे पहला दीन पढ़ाओ, इस्लाम पढ़ाओ तुम्हारे बच्चों को। मां का हक क्या है बोलना, बाप का हक क्या है मालूम होना, बहन का विरासत में क्या माल देना मालूम होना, बड़ों की इज्जत मालूम होना, छोटों से मोहब्बत मालूम करना, उलमा को कदर करना। हमारे बच्चे क्या करते हैं? हमारा बात ही सुनते नहीं। अब इमामों के क्या सुनता नहीं। మన మాట ఏంటలేదు, మన కొడుకులు మన కూతుర్లు। एक बात याद रखो मेरे भाइयों, मां बहनों, जितना हम अल्लाह की बात सुनेंगे, जितना हम रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की बात सुनेंगे, हमारे बच्चे भी उतना ही इताअत करेंगे, हमारा इज्जत करेंगे। మనల్ని గౌరవించట్లేదు కొద్దిమంది, थोड़े आदमी बोलते, मुझे बोलते आपको क्या मोहब्बत की मालूम नहीं मुझे। हमारा वाले को कैसा देखूं जी मैं, हजरत कैसा पढ़ाऊं? आज हमारे को घर में से निकल जाओ बोलते हजरत, बोलते नहीं क्या जी? बोलते नहीं। तब भी दुनिया दुनिया दुनिया, पढ़ो 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 पढ़ो, सुबह पढ़ो, शाम पढ़ो, दोपहर पढ़ो, रात पढ़ो, दिन पढ़ो, हर वक्त में पढ़ो पढ़ो पढ़ो। दिन की फिक्र नहीं करे हमें, बोलते नहीं। कई को अब्बा हर वक्त तुम्हारा बहू को सताते कतीनो, कई को अम्मी हर वक्त तुम्हारे बहू को सताते बोलते नो हजरत। ఏ తల్లిదండ్రుల వల్ల అయితే ఈ రోజు నీ స్థాయికి వచ్చాడో, ఈ సంపాదన సంపాదించుకుంటున్నాడో। हज़रत इब्न अब्बास रज़ी अल्लाह ताला अन्हु से एक सवाल करते एक आदमी, हजरत हमारे माँ बाप हमारे ऊपर जुल्म करते हैं, तब भी हमें उनकी खिदमत करना लाजिम है। हज़रत इब्न अब्बास रज़ी अल्लाह గారితో ఒక మనిషి ఒక ప్రశ్న అడుగుతాడు, గురువు గారు మా తల్లిదండ్రులు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు, అయినప్పటికీ మేము వాళ్ళకి విధేయత చూపాలా, వాళ్ళ అవసరాలు మేము తీర్చాలా, వాళ్ళకి మేము విధేయులుగా ఉండాలా అని చెప్పేసి అంటే इब्न अब्बास रज़ी अल्लाह क्या जवाब दिया? अल्लाहु अकबर कबीरा, अगर तुम्हारे माँ बाप तुम पे जुल्म करे तो भी तुम माँ बाप को देखना, खिदमत करना तुम्हारे ऊपर वाजिब फरमाया, कंपल्सरी। ఒక మనిషి వచ్చి అడిగాడు ఇబ్న్ అబ్బాస్ రజీ గారితో, అయ్యా నా తల్లిదండ్రులు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు। ఉంటారు కదండి थोड़े आदमी रहते नहीं, बड़ा का तो बहुत प्यार रहता, ये क्या की मालूम होता नहीं मुझे, छोटा का तो थोड़ा आदमी के प्यार रहता नहीं, थोड़े आदमी को छोटा का तो बहुत प्यार रहता, बड़ा का तो प्यार रहता नहीं। मैं क्या समझता हूं बोले तो, इन माँ बाप का दीन ना मालूम होने की वजह से एक को एक सर का देखना, दूसरे को दूसरे सर का देखना करते थोड़े आदमी। మనలో కొద్దిమంది ఉంటారు కదండి, పెద్దోడిని ఒకలా చూస్తారో, చిన్నోడిని ఒకలా చూస్తారో, కూతురునేమో నెత్తి మీద పెట్టుకుంటారో, కొడుకునేమో పక్కన పెట్టేస్తారో, కొద్దిమంది ఇలా ఉంటారు కదా। అలా ఎందుకు చూస్తారు అంటే వీళ్ళలో దీని యొక్క అవగాహన లేక, ఇస్లాం గురించి తెలియక। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, हदीस का मफहूम है, अगर किसी को दो औलाद है, बेटा या बेटी, या दो बेटियां या दो बेटे है, उनकी दोनों पे बराबर अगर नहीं देखा, कयामत के दिन अल्लाह के पास पकड़ हो जाएंगे माँ बाप। హదీస్ ఇది అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు। దాని సారాంశం ఏమిటంటే, ఎవరికైతే ఇద్దరు సంతానం ఉన్నారో, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఒకరికి ఎక్కువగా ఒకరు తక్కువగా చూసారా, కయామత్ రోజున అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారన్నారు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు अलैहि वसल्लम। मेरे भाइयों, इसलिए बच्चों का दीन पढ़ाई पढ़ाना, इस्लाम का पढ़ाई पढ़ाना। तुम्हारे को ये नहीं बोलते हैं भाई इंजीनियरिंग पढ़ाना को, डॉक्टर पढ़ाना को। मैं जिस जगह मस्जिद में इमामत करता था, उस जगह 18 बच्चे पढ़ते सो मौलाना, 18 बच्चे आपको डेली 40 मिनट तक पढ़ते सो बच्चे। 15 बच्चे हो गए, 3 कम हो गए, 10 बच्चा हो गए, 5 कम हो गए, 4 बच्चे हो गए, 6 कम हो गए। वो आते सो 4 भी गई। बाद में पूछूं मैं गांव वालों को, क्या हुआ बा, क्या बच्चे आते नहीं क्या, बेचते नहीं क्या? बोले तो क्या भेजना हजरत, सुबह को 7 बजे बच्चे स्कूल जाते हैं, शाम को 5 बजे आते हैं, फिर उसके बाद प्राइवेट करते हैं, प्राइवेट जाते हैं, प्राइवेट को जाकर आने में 7, 7:30, 8 हो जाता है। उन लोगों को आपके पास क्या भेजना, क्या पढ़ा सकता हूं मैं? ఏంటంట, పిల్లలు 18 మంది చదివేవారండి నా దగ్గర।
ఒకరోజు ముగ్గురు తగ్గారు, 15 మంది అయిపోయారు. ఒకసారి 5గురు తగ్గారు, 10 మంది అయిపోయారు. ఒకసారి 6గురు తగ్గారు, 4గురు అయిపోయారు. ఒకసారి ఆ 4గురు కూడా రావట్లేదు. నేను ఊరోళ్ళు అడిగా, ఏంటయ్యా ఎందుకు పిల్లలు రావట్లేదంటే, ఏం చెప్పను గురువు గారు, పొద్దున్న 7ంటికి కాలేజీకి వెళ్తున్నారు, సాయంత్రం మళ్ళీ 5ంటికి వస్తున్నారు, 5ంటి తర్వాత ఏమో స్కూల్ అయిపోయిన తర్వాత ఏమో మళ్ళీ ప్రైవేట్కి వెళ్తారు, ప్రైవేట్ అయిన తర్వాత ఇంటికి వస్తారు, ఇంకా భోజనం చేసి పడుకుంటున్నారు, ఇంకేం చదివించనని చెప్పేసి అన్నారు. अब अच्छा रहता हमारे को, अब मजा आता हमारे को. बच्चे जब बड़े होने के बाद, अम्मा अब्बा तुम्हारे को कहीं को यहाँ तकलीफ है, ओल्ड एज होम है ना, वृद्धाश्रम, उसमें जाकर अच्छा रिलीफ हो जाओ अम्मा अब्बा, तुम्हें वहां जाकर सुकून से रहो अम्मा अब्बा बोलते नहीं, तब रोना आता हमारे को, तब रोना आता हमारे को. ఎందుకమ్మా ఇక్కడ, ఎందుకు నాన్న మీరు ఇక్కడ, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? అక్కడ ఓల్డేజ్ హోమ్ ఉంది కదా, వృద్ధాశ్రమం, అందులో ఉండిపోవచ్చు కదా అక్కడ, చూసారా? ఆ రోజు మనకి బాధ వస్తుంది, అప్పుడు ఏడుపు వస్తుంది మనకి. हमारे बच्चे थोड़े कैसा हो गए बोले तो, आज के जनरेशन में बाप का जनाजा होते रहे तो बच्चे बाहर करते हैं जी, मालूम कई को वास्ते बोले तो पाकी ने हजरत. సిగ్గుపడాల్సిన విషయం, తండ్రి జనాజా లోపల చదువుతుంటే కొడుకు బయట నిలబడ్డాడు, ఏంటంటే తహరత్ లేని హజరత్. నీకు జన్మనిచ్చిన తండ్రి, మనం ఈ రోజు నీ స్థితిలో ఉన్నామంటే వాళ్ళు తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చుకొని మన కోసం ఎంతో కష్టపడి ఎంతో శ్రమ చేస్తే ఈ రోజే మనం ఈ స్థాయికి వచ్చాం. అలాంటి తండ్రి యొక్క జనాజా బాధ్యత కొడుకు చదివించాలి, కొడుకు స్నానం చేయించాలి, కొడుకు బాధ్యత తీసుకోవాలి. లేదు బాహర్ రతే క్యాత పూచేతో పాకీనే హజరత్. సోదరులారా, పెద్దలారా, చాలా దారుణమైన దుస్థితికి వెళ్ళిపోతుంది ముస్లిం సమాజం. అర్థం కావట్లేదు. समझ में आता है हमारे को, हमारे बच्चे आज नहीं तो कल दीन की दूरी होने की वजह से उनका जिंदगी कितना बर्बाद हो जाता, हमें आप पहचान नहीं सकते. आप ఇప్పుడు మనకు అర్థం కాదు, మనకి ఆ రోజున అర్థమవుద్ది మనకి. इसलिए मेरे भाइयों बुजुर्गों दोस्तों, हम जितना अल्लाह और अल्लाह की रसूल की बात को मानेंगे उतना ज्यादा हमारे बच्चे हमारा इज्जत करेंगे. करेंगे इंशाअल्लाह. क्या करेंगे, क्या समझे बोले तो इंशाअल्लाह बोल डाले तो छोड़ डालते हैं, चल गए जा, अब भी चल रहा है, जलसा बोल के बुलाए, हजरत कौन की बैठे, घंटा बजाए, और बच्चे कौन के आए, एक आधा घंटा उल्लाह पूरा ले लिए, अब इनो कबूट तक की क्या की पगड़ी एक बांध ले को आए, बड़ा अपने सर का इंशाअल्लाह बोल रहे थे, चल गए जा. भाइयों, आपका ज्यादा टाइम लेने वाला नहीं मैं, మీకు ఎక్కువ మాటలు చెప్పి మిమ్మల్ని విసిగించేవాడిని కాదు నేను. కానీ लेकिन बात क्या बोलता हूं बोले तो, अगर हम सुधरेंगे नहीं, हमारे बच्चों का दीन का तालीम अगर नहीं बताएंगे, नहीं समझाएंगे, नहीं सिखाएंगे, आगे आगे हमारा बर्बादी है. ये तो फिक्स है हमारा, మన నాశనమే మన పిల్లలకి దీన్ని నేర్పకపోతే. मेरे भाइयों बुजुर्गों दोस्तों, इसीलिए हमारे जिंदगी के अंदर अल्लाह का हुक्म आना, नबी सल्लल्लाहु अलैहि वसल्लम का तरीका आना. అందుకోసమే నేకి గునాహ్ కా తో క్యా, పాపం అంటే ఏంటి ఉస్మాన్, ఏం కాదు, అల్లాహ్ యొక్క తప్పనిసరిగా చేయమన్న పనులు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్పనిసరిగా చేయమన్న పనులు అవి విడిచిపెట్టేస్తే పాపం. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తప్పనిసరిగా పని చేయమన్నారో అది చేయడం పుణ్యం. मेरे भाइयों बुजुर्गों दोस्तों, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के सीरत के बारे में जलसा रखे ना, ज्यादा बात नहीं करता. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम యొక్క పైదాయిష్ దిన్ కదా, పుట్టినరోజు కదా, చాలా మంచిగా మనం ఆనందపడతాం. ఆనందపడాల్సిన విషయమే, खुशी होने का है, खुश होने का है. लेकिन अफसोस की बात क्या बोले तो, मरण टाइम ఎంత करते कर सकते हैं. చాలా సంతోషపడాల్సిన విషయం, సంతోషపడాలి కూడా. लेकिन अफसोस की बात क्या बोले तो, आज हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की जो बातें हैं हमारे जिंदगी में वो अमल में नहीं है. ये अफसोस की बात है. ఏమిటండి, ఇప్పుడు ఒక కొడుకున్నాడు, ఏం పేరు భాయ్ మీది, క్యా నామ్ ఆప్కా, క్యా నామ్, నౌషద్ అలీ భాయ్. నౌషద్ అలీ భాయ్ ఉన్నారు. बेटा बोलता है अब्बा, नौशाद अब्बा आई लव यू अब्बा कहते हैं. बाप क्या बोलता है बोले तो, प्यास लगता है बेटा जरा पानी लाओ बोले. इन्हों क्या बोलते हैं, अब्बा, नौशाद अब्बा आई लव यू अब्बा कहते हैं. बाप बोलते हैं बेटा प्यास लगता है, तोस लगता है, जरा पानी लाओ रे बाबा. नहीं अब्बा आई लव यू कहता है.
पानी ला रहे बाबा, मर जा तुम नहीं कहते नहीं। आज हमारे हालत ऐसा हो गया, अल्लाह हम सबको माफ फरमा दे। नारे तकबीर या रसूलुल्लाह, या रसूलुल्लाह, आई लव यू रसूलुल्लाह, हैप्पी बर्थडे रसूलुल्लाह, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరంటే మాకు మొహబ్బత్ రసూలుల్లాహ్। ఓకే ఓకే, ఇవన్నీ ఉండాలి, ఉండడం తప్పనిసరి। లేకిన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం की बातें हमारे अंदर क्या है, ఆ ఆచరణలు మళ్ళీ ఏమున్నాయి? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమన్నారు? విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తేడా, ईमान वाला और बेईमान वाला दोनों में फर्क कैसा मालूम होता बोले तो अल्लाह के नबी ने फरमाया नमाज की वजह से मालूम होता, इन ईमान वाला या गैर ईमान वाला। ఒక విశ్వాసికి అవిశ్వాసికి తేడా అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम అన్నారు, नमाज వల్ల తెలుస్తుంది। आज अब्दुल सत्तार भी अजान सुन के मस्जिद में नहीं जा रहा, आज बाहर वाले भी अजान सुन के मस्जिद में नहीं जा रहा, दोनों में फर्क क्या है? అజాన్ విన్నాడండి, అబ్దుల్ సత్తార్ కూడా మసీద్కి వెళ్ళట్లా, వేరే సోదరుడు కూడా బయట మసీద్కి వెళ్ళట్లా, ఇంక తేడా ఏముంది? अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कयामत के दिन सबसे पहला अल्लाह तबारक तआला नमाज का हिसाब लेगा। या मोहम्मद भाई, తీర్పు దినం రోజున అల్లాహ్ తబారక్ తఆలా మొట్టమొదట నమాజ్ యొక్క లెక్క తీసుకుంటాడు, 5 పూట్ల నమాజ్ చదివేవా లేదా, ఆచరించావా లేదా అని చెప్పేసి। आज नमाज क्या हो गया? जुम्मा टू जुम्मा बीच में दुमा, जुम्मा टू जुम्मा बीच में दुमा, दुमा అంటే తెలుసు కదా పొగ। हफ्ते में एक दफा जुम्मा, थोड़ा अदना साल में एक दफा पढ़ते नमाज, थोड़ा अदना पढ़ते नहीं, इमाम साहब ही पढ़ा डालते। क्या नमाज हो, क्या नमाज उस्मान? जनाजा नमाज। जुम्मा टू जुम्मा पढ़ने वाले भी सलाम अलैकुम इमाम साहब, मुतवल्ली साहब कह रही है, गट्टे होना बोलते, बहुत आवाज से, कई के वास्ते मैं आई हूं जी एक बार देखो बोल के, कई के वास्ते मैं आई हूं जी बाबा एक बार देखो। हमारे गांव में एक आदमी को मैं मस्जिद को दावत देने वास्ते जाए हूं, मैं आते रहो जी, तुम्हें कैसे भी बड़े आदमी हो गए, अब बूढ़े हो जाते हैं, खबर में फावा रख डाल को है, जरा आओ जी। बोले तो परसों जना जी आयो इमाम साहब, मैं जुम्मा में दिसू ना तुम्हारे को, क्या कहते जुम्मा में दिसू ना हजरत में तुम्हारे को, अंटे सोदरलारा पेद्दलारा मुसलमान क्या समझे बोले तो जुम्मा पढ़े तो बहुत बड़ा अल्लाह का हुक्म पूरा कर दिया हमें, बाकी 5 वक्त नमाज की जरूरत नहीं, जुम्मा का हमें आदर हो गया तो बस, ऐसा समझ गया आदमी। अल्लाह माफ फरमा दे। तो आदमी 360 का नमाज साल में एक दफा थे, रमजान में नजर आता, हजरत को रमजान में बिजी रहते, बकरीद में नजर आते, बकरीद में भी बिजी रहते, क्या भी नजर आते नहीं। और रमजान में तो आपको क्या बोलते बोले तो हिसाब दिखाते नहीं क्या जी तुम्हें, क्या भाई नो साल में एक दफा। हमारे मुतवल्ली साहब बोलते सो, क्या बोल गए इमाम साहब तुम्हारे को डायलागा डालने वाले महीना आ गया बोलते सो। अल्लाह हमारे मुतवल्ली साहब की मगफिरत फरमा दे, అల్లా ఆయన పాపక్షమాపణ ప్రసాదించుగాక। ఎండి నజీముద్దీన్ గారు అని ఇంగ్లీష్ లెక్చరర్, ఆయన టీచర్ లెక్చరర్, ఆయన మొత్తం ఇంగ్లీష్ మింగేశారు ఆయన। నమాజీ అల్లా దే వల్ల, रोजदार अल्लाह दे वाला। माँ ऊर नीची हमारे गांव से हजरत तनकू जाको वहां बच्चों को पढ़ाते सो रोजे की हालत में धूप में, वो मुतवल्ली साहब उन्होंने गुज़िश्ता साल इंतकाल हो गया, अल्लाह उनकी मगफिरत फरमा दे और अल्लाह ताला जन्नत में आला मकाम अता फरमा दे। 30 तारीख को तनख्वाह दे डालते सो हदिया, मेरा जो महीना में जो देते ना कबे 30వ तारीख अंडी रेप अनुकोंडी 30వ तारीख जेत में इच्छेवाరు इमाम साहब को बुला को मौजूद साहब पैसे दे डालो। आज थोड़े जगह कैसे रहते बोले तो 1 तारीख क्या 5 तारीख जाता, 10 तारीख जाता, 15 तारीख जाता, 20 तारीख जाता। इमाम साहब रोते देखते रहते, बाबू देव जी बाबा मेरा पैसे मुझे दो, बीवी के जान अच्छा नहीं, बच्चों का मैं स्कूल बिल बांधना, घर का किराया बांधना, करंट बिल बांधना, ये सब भी क्या नजर आते नहीं। लेकिन वो इमाम वो मुतवल्ली साहब
अल्लाह रहम करे 30 तारीख को दे डालते सो। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। उन्होंने बोलते सो, नजीम भाई बोलते सो, नजीम साहब क्या बोल के, तुम्हारा एक डायलॉग है महीना आ जाते थे इमाम साहब बोलते सो। क्या डायलॉग है महीना बोले तो क्या नहीं, तुम्हें 11 महीने सुकून से रहते, वो 1 महीना रमजान में दिखते नहीं, इनला हंगामा कर डालते, हड़ाबड़ी कर डालते। 1 सेकंड तुम्हें मुसल्ला में आना अगर देर हो गया तुम्हारे खबर बंद वाले सर का बात करते, क्या जी इमाम साहब को बहुत ज्यादा हो गया, तुम्हें क्या भी पकड़ा लेना इमाम साहब, तुम्हें तुम्हारा काम कर लेते चले जाना बोल के 13 साल मेरे साथ में रहे। 13 साल भी मैं उधर इमामत करा, जब हजरत इंतकाल हो गया मैं इमामत छोड़ दिया। अस्सलाम वालेकुम वालेकुम सलाम, अलविदा। कई के वास्ते अब वो हजरत बदल गए तो कमिटी कौन आते कि मालूम नहीं, साथ देने वाले कैसा रहते कि भी मालूम नहीं। भाइयों बुजुर्गों दोस्तों, इसीलिए हमारे अंदर ये दीन का फिक्र जरूरी है। अल्लाह के नबी का मॉडल మన జీవితంలో అమలు ఉండాలి। అల్లాహ్ के नबी సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ గురించి చెప్పారు, విశ్వాసకి అవిశ్వాసకి మధ్య నమాజ్ తేడా చూపిస్తుంది। తీర్పు దిన రోజున నమాజ్ గురించి అల్లాహ్ మొట్టమొదటి అడుగుతాడు। और उसके बाद अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि माँ बाप का खिदमत किया करो। किसकी खिदमत करना भाई? माँ बाप का खिदमत। आज माँ बाप का खिदमत करने के वास्ते तैयार होते नहीं बच्चे, तैयार होते नहीं बच्चे। कितना रुला डालते हैं बोले तो, जन्म दिए सो मां को बोलते हैं एक बेटा मुझे बोलना क्या नहीं तुम्हें, सुबह मुझे मालूम लो। रोते हुए बोलती है वो औरत भी मुझे, देखो अफरोज भाई मैं उसे 25 साल में बड़ा कराया, मैं उसे पढ़ाई हूं, मैं उन्हें स्कूल में खाना नहीं खाता है बोल को मैं 2 किलोमीटर जाको मैं खाना ले जाको दोपहर को खिला को आता हूं। अफरोज भाई आज जो है तुम्हें बोलना कमी मुझे, उन्होंने किसी के सामने बोल दिया तो परवाह नहीं अफरोज भाई, उनके बीवी के सामने बोले तो मुझे क्या इज्जत रहता बोलो। ఒక తల్లి అడుస్తుందండి, తల్లి జన్మనిచ్చిన తల్లి। అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అల్ జన్నతు తహత అక్దామిల్ ఉమ్మహ, తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్నారు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం। ఆ జన్మనిచ్చిన తల్లి అడుస్తుంది ఈ రోజున। ఒక తల్లి నా దగ్గర కొడుకు అంటున్నాడు, అమ్మా నువ్వన్నీ నాకు చెప్పుగా నాకు తెలుసులే। ఆ తల్లి అంటుంది అఫ్రోజ్ భాయ్ 25 సంవత్సరాలు వాడిని నేను చాలా అల్లారు ముద్దుగా చూశాను, వాడు ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో అన్నం తినట్లేదు అంటే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ అన్నం తినిపించి వాడికి వచ్చేదాన్ని నేను, వాడు ఎక్కడైనా బయట అంటే పర్వాలేదు భయ్యా, నా సొంత కోడల ముందు అంటున్నాడు, నాకు ఇంకా విలువేముంటుంది ఆ కోడల దగ్గర చెప్పు। आज माँ बाप का दिल दुखाना इतना ज्यादा हो गया, कोई बाहर वाले हमारे माँ बाप की तकलीफ नहीं दे रहे। आज हम औलाद होकर माँ बाप को बर्बाद कर दे रहे, माँ बाप को तकलीफ दे रहे, माँ बाप का बद्दुआ ले रहे, हमें समझ में नहीं आ रहा। అర్థం కావట్లేదు మనకి, తల్లిదండ్రులు శాపం తీసుకుంటామండి మనం। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया उस शख्स पर अल्लाह की लानत, फरिश्तों का लानत, सारी मखलूकात का लानत जो माँ बाप का दिल दुखाता है। ఆ వ్యక్తి మీద అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం, సమస్త మానవాళి యొక్క శాపం పడుతుంది। ఏ యొక్క వ్యక్తి అయితే తన తల్లిదండ్రులు వేడిపిస్తాడో బాధ పెడతాడో అల్లాహ్ కే నబీ అన్నారు వాళ్ళకి అందరి శాపం తగులుతుంది అన్నారు। ఈ రోజున భయమే లేదా అసలు, బాధే లేదా అసలు। ఉవైస్ కర్నీ రహమతుల్లాహ్ అలైహి ఒక పెద్ద తాబే, అల్లాహ్ యొక్క వలి తాబే, సహబాల తర్వాత వారు ఉంటారు। వారి గురించి అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కాలంలోనే ఒక మాట చెప్పారు। ఉమర్ రదియల్లాహు అన్హు గారితో, ఉమర్ మీ కాలంలో అవైస్ అనేటువంటి ఒక వ్యక్తి, కర్నీ తెగకు చెందిన వ్యక్తి వస్తాడు, ఆయన మీ దగ్గరికి వస్తే మీరు ఆయనతో వారితో దువా చేయించుకోండి అన్నారు। ఎందుకంత గొప్ప స్థానం వచ్చింది ఆయనకంటే, वो मां को इतना खिदमत किया है, वो हाथ उठाया तो अल्लाह ताला जो मांगता वो दे देता है। इसीलिए ओवैस जब तुम्हारे जमाने में आएगा उनसे दुआ करा लेना। ఏమన్నారు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన తల్లికి ఎంత సేవ చేశాడంటే
అల్లా తబారక్ తాలా ఆయన సేవను మెచ్చుకొని ఎప్పుడు చేతులెత్తి అల్లా నాకు ఫలానా పని అవ్వాలని చెప్పేసి అంటే అల్లా తప్పకుండా పూర్తి చేసేస్తాడు. ఉమర్ మీ కాలంలో ఆయన వస్తారు, ఆయనతో దువా తీసుకోండి అని చెప్పన్నారు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम। आज माँ का बात बेटा सुनते नहीं, दूर की बात भाई बेटी सुनती नहीं। కొడుకు వినట్లేదంటే వేరే విషయం అండి, కూతుర్లు కూడా వినట్లేదు. ఎంత ఘాటుగా ఎంత కోపంగా సమాధానం చెప్తున్నారంటే, ఎందుకమ్మా అత్తమాటలకి ఫోన్ అంటే मुझे बोलना कमी क्या क्या की काम रहते मुझे। నీకు జీవితం ఇచ్చింది కదా, कितने ही दफा तुम्हारे को जान में अच्छा नहीं तो तुम्हारे को बुखार आया तो रात तुम्हारे को హాస్పిటల్ में लेके गए। ఎన్నోసార్లు నీకు ఆరోగ్యం బాగపోతే నీ తల్లి నీ తండ్రి నిన్ను హాస్పిటల్కి తిప్పారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో కష్టాలు పడ్డారు మిమ్మల్ని పెంచడానికి. ఈ రోజున ఎంత చులకనగా మాట్లాడుతున్నారంటే, మా బాబుకు ఎంత లోకుగా జవాబిస్తున్నారంటే तुम्हें बोलना क्यों, मुझे जरूरत नहीं मुझे। बड़ा बेटा बोलता है माँ बाप को मैं देख तुम नहीं, छोटा बेटा देखता है मैं देख तुम नहीं, बेटी बोलती है मैं भी देख तुम नहीं, मुझे क्या जरूरत देखना बोल के। अरे तुम्हारे को जिंदगी दी है तो माँ बाप माँ बाप की दुआ से हमारा नसीब गलत बदला रहता। తల్లిదండ్రుల యొక్క దువా కారణంగా మన తలరాత్రి మన యొక్క నసీబుని అల్లాహ్ తబారక్ తఆలా మార్చేస్తాడు. ఆ తల్లిదండ్రుల యొక్క దువా తీసుకోవడం అనేది వాళ్ళ శాపనార్థం తీసుకుంటామా? ఎంత భయపడాలి ఇది, कितना डरने की बात है। आज समझ में नहीं आ रहा हमारे को। माँ को मुंह पे जवाब, बाप को मुंह पे जवाब। थोड़े बच्चे कैसा बोले, कैसा मालूम, షాదియా में रहते ना जी, షాదియా में పెళ్లిళ్ళు వెళ్తారు కదా, అక్కడ కూడా చాలా ఈజీగా తల్లిని చులకనగా మాట్లాడేస్తారు. అమ్మా నువ్వు అటెళ్ళు, भाइयों बच्चों को दीन सिखाओ। अगर दीन सिखाएंगे नहीं, हमारा जिंदगी हम बर्बाद करने वाले होंगे, हमारे औलाद का जिंदगी भी बर्बाद करने वाले हमें होंगे, మనమే అవుతాం. మన జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు అవుతాం, మన బిడ్డల జీవితాలను కూడా మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. हदीस में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, अल वालिदु औसतु अबवाबिल जन्नह, बाप जन्नत का बीच का दरवाजा है, మెయిన్ దర్వాజా है। తండ్రి స్వర్గం యొక్క ముఖ్య ద్వారం అన్నారు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम। ఆ తండ్రి యొక్క విలువ అర్థం కావడం లేదు, ఆ తండ్రి యొక్క గౌరవం అర్థం కావడం లేదు। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अगर बाप खड़े होकर है, बेटा बैठ के रहना नहीं, बैठना नहीं। अब्बा करके है, बेटा नहीं बैठना। अब्बा को आंखों में आंख डाल के बात करना नहीं। अब्बा को नाम से पुकारना नहीं। मालूम नहीं हो रहा आज తండ్రి అంటే అసలు విలువ లేకుండా పోయిందండి, గౌరవం లేదు తండ్రి అంటే। అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు. వారు వచ్చి అంటారు, ఓ దైవ ప్రవక్త, మా తండ్రి నా మీద చాలా అన్యాయం చేస్తున్నాడు, చాలా దౌర్జన్యం చేస్తున్నాడు। అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆ వ్యక్తిని రమ్మనండి, ఆ యొక్క బిడ్డ ఎవరైతే నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడో, కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తి యొక్క తండ్రిని రమ్మనండి అని చెప్పంటారు। అనగానే అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట విని ఆ వ్యక్తి వస్తూ మనసులో అనుకుంటారు, కుమారా నువ్వెప్పుడైతే తల్లి కడుపులో పడ్డావో అప్పటి నుంచి కూడా నేను నా కోసం బ్రతకడం మానేసి నేను నీ తల్లి కూడా నీ కోసం బ్రతకడం మొదలెట్టాం। కుమారా ఎప్పుడైతే నీవు జన్మించావో అప్పటి నుంచి కూడా నా యొక్క అభివృద్ధి కోసం ఆలోచించడం మానేసి నువ్వు ఎలా అభివృద్ధి అవ్వాలా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని। కుమారా నువ్వు ఎప్పుడైతే పెద్దవుతూ ఉన్నావో నా గౌరవం కంటే నీ గౌరవం ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉండాలని చెప్పి ఆలోచించేవాడిని।
ఈ రోజున నువ్వు నా గురించి ప్రవక్త వారితో ఫిర్యాదు చేస్తావా? నీ కోసం నా యొక్క శరీరాన్ని అంతా కూడా ముక్కలు ముక్కలుగా అయిపోయేలాగా నేను కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తే ఈ రకంగా నువ్వు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి నన్ను నిందిస్తావా అని చెప్పి బాధపడుతూ ఉంటే అల్లాహ్ తబారకు తాలా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని పంపించి అల్లాహ్కే నబీతో అనిపిస్తారు. ఏమని? ఏ అల్లాహ్కే నబీ, అల్లాహ్ అంటున్నాడు, జిబ్రాయిల్ అలైహిస్సలాం అంటున్నారు, అల్లాహ్ అంటున్నాడు, ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ముసలి వ్యక్తి వస్తున్నారో మీరు అతని పక్షాన తీర్మానం చేయండి, ఈ కొడుకుకి మీరు వ్యతిరేకంగా తీర్పు చెప్పండి అని చెప్పేసి అనగానే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఆ వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత అల్లాహ్కే నబీ అడుగుతారు, అయ్యా నువ్వు మనసులో ఏం మాట్లాడావో తెలీదు, కానీ అల్లాహ్ తబారకు తఆలా నా దగ్గరికి జిబ్రాయిల్ని పంపించి చెప్పించాడు. ఏమని చెప్పేసి మీ తండ్రికి అంటే మీ వైపున తీర్మానం చేయమని ఏం చెప్పావు ఒకసారి చెప్పు అంటే ఆ వ్యక్తి చెప్పడం మొదలెట్టారు, అల్లాహ్కే నబీ నేను నా మనసులో అనుకున్నాను నా కుమారుడు గురించి మాటలు, కానీ అల్లాహ్ నా మనసులో మాటలు కూడా దీన్ని తీర్మానం చేసేసాడు అని చెప్పేసి ఆయన చాలా ఆనందపడతారు. ఆ తర్వాత అల్లాహ్కే నబీ అంటారు, నువ్వు జాగ్రత్త, నీ తండ్రితో మంచిగా ప్రవర్తించు, నువ్వు కూడా నీ తండ్రి సంపదే, నీ సంపద కూడా మొత్తం నీ తండ్రిదే అని చెప్పంటారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. तू भी तुम्हारा बाप का है, तुम्हारे माल भी तुम्हारा बाप का है, तुम्हारा नहीं है. నువ్వు కూడా నీ తండ్రి సంపదే, నీ సంపద కూడా నీ తండ్రి సంపదే. सोदरलारा पेद्दलारा आज वो बाप का इज्जत खत्म कर दिया हमने, मां का इज्जत खत्म कर दिया हमने, नाम के लिए मुसलमान बन गए. अफसोस की बात है, कुछ आखिरी मुख्तसर बातें हैं. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, क्या इरशाद फरमाया कि मुसलमान को दूसरे मुसलमानों पे कुछ हुकूक है. सबसे पहला हक जो है वो सलाम करे तो जवाब देना. एक मुसलमान दूसरा मुसलमान को सलाम करे तो क्या करना भाई? ఒక ముసల్మాన్ వేరే ముస్లింకి సలాం చేస్తే ఏం చెప్పాలి भाई? ఏం చెప్పాలి? वालेकुम अस्सलाम. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि अगर कोई मुसलमान बीमार हो गए इयादत के लिए जाना है. ఎవరైనా మన సోదరుడు అనారోగ్యంగా ఉన్నాడు అతన్ని పరామర్శించడానికి వెళ్ళాలి. అరే మీరు నేను हम सब क्या करते हैं मालूम? आज हमारे बाजू घर वाले बीमारी है तो हमें पूछते नहीं है, मालूम नहीं है हमारे को. बाहर वाले को दूर की बात, हमारे खानदान वाले की अगर सेहत अच्छा नहीं तो ये एक आ गया जी फोन एक है, ये आ जाने के बाद सलाम अलैकुम फुप्पू जान अच्छा नहीं कहते नहीं, अब कैसा है? अच्छा है, ओके ओके सलाम अलैकुम, हो गया, ये पलकरिंपू हो गया. हमें ऐसा करे ना, उल्ला भी क्या करते बोले तो हमारे को क्या तो हो गया तो भी वहां से फोन कर को सलाम अलैकुम, क्या जी अजमेर है जाना चले कहते ना, मैं एक्सीडेंट हुआ कहते ना, परवानी अच्छी बात सलाम अलैकुम, हो गया. ये हो गया, हालात ये हो गया. हमें जाको देखते रहे, हमें जाको बात करते रहे, हमें जाको हिम्मत देते रहे. उल्ला भी क्या हो गया बोले तो उन्होंने ऐसा करे तो हमें कहीं को जाना, हमें भी ऐसा करते हैं. एक को देखो दूसरा ऐसा होगे. तो इसीलिए भाइयों हदीस में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो बंदा या बंदी कोई बीमार आदमी को इयादत के लिए, देखने के लिए, देखभाल के लिए अगर सुबह जाता है शाम तक अल्लाह के फरिश्ते रहमतें नाजिल करते. ఎవరికైనా అనారోగ్యంగా ఉందండి, మన 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 బంధువులకి ఎవరికో వాళ్ళ దగ్గరికి మనం ఉదయం వెళ్ళాం, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు దాని సారాంశం ఏంటంటే సాయంత్రం వరకు అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపిస్తాడు అల్లాహ్ తబారక్ తఆలా వాళ్ళ మీద. इसीलिए हमारे कोई साथी का जान अच्छा नहीं, जाके बात करना जरूरी है, बहुत जरूरी है. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम यहूदी को देख के आते सो जी, किसे छोड़ डाल तुम भाई, ज्यादा नहीं, एक 10 मिनट में छोड़ डाल दो, क्या भी समझो ना, 10 मिनट में छोड़ डाल दो, क्या भी समझो ना, टाइम ज्यादा लिए बोल के. हाँ ओके ओके. क्या बोले? अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ఒక యూదుడు యహూది ఎవరైతే మూసా అలైహిస్సలాంని ప్రవక్తగా అల్లాహ్ను దైవంగా నమ్ముతారో ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉంటే ప్రవక్త వారు వెళ్లి పరామర్శించి వస్తారండి. ఏం భయపడద్దు, అల్లాహ్ ఉన్నాడు మీతోటి, ఆయనే మీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన తన సింహాసనానికి అధిపతి అని చెప్పేసి అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడి ధైర్యం చెప్పొచ్చేవారు. ఈ రోజున మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు,
మన వాళ్ళే పరామర్శించట్లేదు. అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పారు, దాని సారాంశం ఏమిటంటే అగర్ కోయి ఆద్మీ ఆప్కు పెహచాన్నే వాలా, ఎవరైనా మనకి తెలిసిన వ్యక్తి చనిపోయాడు, అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम అన్నారు అతని జనాజాలో వెళ్ళండి. పెళ్లి అంటే చాలు, పని ఉన్న పని ఆపుకొని మరి ఎందుకు కలిసి వస్తాం. జనాజా అనేసరికి కొద్దిమంది ఏం చేస్తారంటే, అల్లాహ్ క్షమించుగాక, మన వాళ్ళు వెళ్తున్నారు కదా సరిపోతారులే, ఇంకా ఎక్కువ వెళ్ళినా ఏం వస్తారా జనాజా, ఏం దొరకదులే. హదీసులు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పారు, దాని సారాంశం ఏమిటంటే ఎవరైతే జనాజాకి వెళ్తారో వారికి ఒక కిరాత్ పుణ్యం, కిరాత్ అంటే ఉహద్దు కొండ ఎంతైతే ఉంటుందో ఆ కొండంత పుణ్యం లభిస్తుంది అన్నారు జనాజాకి వెళ్తే. ఈ కొండ అంటే ఏంటి? తీర్పు దినం రోజున పాప పుణ్యాలు బరువు చూస్తారండి. ఏం చూస్తారు? బరువు చూస్తారు. ఆ రోజున ఈ పుణ్యం చాలా ఎక్కువ ఉంటుంది అన్నారు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम. అల్లాహ్ के नबी ఇంకో మాట ఏం చెప్పారంటే, ఎవరైతే కబర్ కోదన అంటారు కదా, ఈ సమాధి తవ్వడం ఎవరైతే చేస్తారో వారికి అల్లాహ్ ఇచ్చే పుణ్యం ఏంటంటే, కయామత్ అంటే తీర్పు దినం వరకు ఒక వ్యక్తికి ఇల్లు కట్టి ఇస్తే అల్లాహ్ ఎంతైతే పుణ్యం ఇస్తాడో కబర్ తవ్విన వ్యక్తికి అల్లాహ్ పుణ్యం ఇస్తాడన్నారు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम. కొన్ని ఏరియాల్లో పెద్దోళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యూత్ టీంని తయారు చేసేస్తారు. వాళ్ళంతా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేస్తారు, గ్రూప్ కర్రాలతే మొన్న గ్రూప్ పెట్టేసి ఆ గ్రూప్ లో మొత్తం బై ఫలానా సోదరుడికి ఒంట్లో బాలేదు, ఆయన దగ్గరికి వెళ్దాం రేపు పొద్దున్న అసర్ తర్వాత మగరిబ్ తర్వాత లేదా ఫజర్ తర్వాత, వీళ్ళందరూ నమాజ్కి వస్తారు, కలిసి వెళ్ళి మాట్లాడి ధైర్యం ఇచ్చి వస్తారు. ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే, అన్నా तुम एक सौदा लो मैं एक सौदा लेता हूं, क्या हमें 10 सदना है, 1000 रुपये होता, एक कवर में रखो, देखो आ जाएंगे, उन्होंने भी गरीब आदमी ना क्या की दवा लगा लेते అని చెప్పి ఆ 10 మంది కలిసి 10 తయారు చేసి చిన్న కవర్లో పెట్టేసి అక్కడ ఇచ్చేసి, భయా జాన్ అచ్చలేదు కదా, ఆరోగ్యం బాలేదు కదా, ఏమైనా మెడిసిన్ తెచ్చుకో భయా అనగానే వాళ్ళ హృదయం ఎంత ఆనందం ఉంటుంది. నేను అనారోగ్యంతో ఉంటే పలకరించడానికి వచ్చారా మనోళ్ళు. उनका दिल का खुशी हमारा जिंदगी बदला जाता. వాళ్ళ యొక్క హృదయంలో సంతోషం మన జీవితాన్ని మార్చేస్తుంది అల్లాహ్ వల్ల. ఎందుకంటే వాళ్ళ దువా తగులుతుంది మనకి, ఆ దువా తగులుతుంది మనకి. సోదరులారా, పెద్దలారా, అందుకే హదీసులు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम అన్నారు, సలాం చెప్తే జవాబు ఇవ్వండి, మరియు అనారోగ్యంగా ఉంటే పరామర్శించండి, చనిపోతే జనాజాలో వెళ్ళండి, ఆయన తుమ్మితే అల్హమ్దులిల్లా అంటే మీరు యర్హముకల్లా అని చెప్పండి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम అన్నారు, ఓ నా శిష్యులారా, మీకు పుణ్యాలు సంపాదించుకునే పని చెప్పనా అన్నారు. ఏమిటి యా రసూలల్లాహ్? అల్లాహ్ के नबी అన్నారు, ముస్కురాతే సలాం బోల్నా ఏ సదకా కా సవాబ్ హే, చిరునవ్వుతో సలాం చెప్పడం ఇది దానం చేసినంత పుణ్యం అన్నారు అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम. ముస్కురాతే సలాం బోల్నా, నవ్వుతూ సలాం చెప్పడం అండి. డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? యా మొహమ్మద్, ఏం భయ్ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? సాజిద్, ఇజార్ భాయ్ ఏమవ్వ కదా, చిరునవ్వండి, అస్సలాం అలైకుం, అస్సలాం అలైకుం. అల్లాహ్ के नबी అన్నారు, దానము చేసినంత పుణ్యమయ్యా. ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సలాం చేయాలి. ఇంతకు ముందు రివాజ్ ఉండేది మౌలానా, పిల్లలు వచ్చారనుకోండి, ఆ టైంలో పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, అరే భయ్యాకు సలాం బోలో, చాచాకు సలాం బోలో, పుప్పుకు సలాం బోలో, ఇంతకు ముందు చెప్పేవాళ్ళు మన వాళ్ళు. అవి క్యా भी नहीं అసలే. उनको हला नको अम्मी, उन्होंने क्या की फोन में क्या की खेल लेते हैं, हला नको उसे, इनोज खराब कर डालते हैं, इनोज खराब कर डालते हैं. సలాం చెప్పరా అత్త వచ్చింది, సలాం చెప్పరా మావయ్య వచ్చాడు, సలాం చెప్పమ్మా బాబాయ్, ఏమీ అంటలేదు. ఇంట్లోకి వచ్చారన్నాడు పెద్దోళ్ళు, ఆ నేను కదుపు కన్నయ్య ఆడు గేమ్ ఆడుకుంటున్నాడు, ఫోన్ లో ఉంటే మాట ఏంటో సిగ్గుండాలి అసలు ఈ మాట చెప్పడానికి. మనకి శరం రేనా మనకు. పిల్లలు సలాం చేయకపోతే పెద్దోళ్ళు మనం చెప్పాలి, క్యారే మామాయితో బాత్ కర్తేనే సలాం కర్తేనే క్యా చెప్పాలా, వాళ్ళకి నచ్చ చెప్పాలి. యారా మాయ వచ్చాడు సలాం చెప్పే, పెరిగిపోయిందండి నీకేమన్నా కొవ్వు, సలాం చెప్పి పెద్దోళ్ళకి ఇలా చెప్పాలి పిల్లలకి. మనం అబ్బే మనం చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. సోదరులారా, పెద్దలారా, ఇసిలియే దాని గురించే ఎట్టి పరిస్థితిలో కూడా మనం సలాం చెప్పమని ఖచ్చితంగా పిల్లలకు అలవాటు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అల్లాహ్ के नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే
ఖైరుకుం ఖైరుకుం లి అహ్లిహి వ అన ఖైరుకుం లి అహ్లి. మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్య పట్ల ఉత్తముడుగా ఉంటారో వారే ఉత్తముడు అన్నారు. ఎవరి దగ్గర ఉత్తముడుగా ఉండాలంట భయ్? ఎవరి దగ్గర ఉత్తముడుగా ఉండాలంట? భార్య దగ్గర ఉత్తముడుగా ఉండాలి. ఈ రోజున అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. అంటే ఒకవేళ ప్రేమిస్తే అంతగా చాలా ఎక్కువగా అమ్మని ప్రేమించే తల్లిని పక్కన రాస్తారు. కొద్దిమంది ఏమో తల్లిని ప్రేమిస్తే భార్యని పక్కన పెట్టేస్తారు. బీవీకు జ్యాదా దేకేతో మాకు బాజు మీద రఖ్ डालते, మాకు జ్యాదా దేకేతో బీవీకు బాజు మీద రఖ్ डालते. ఐసా నహీ హై. మన ఇస్లాం అలా కాదు. రెండు బ్యాలెన్స్ చెప్పింది ఇస్లాం. రెండు చెప్పింది. తల్లితో కూడా సత్ప్రవర్తన చేయండి, భార్యతో కూడా సత్ప్రవర్తన చేయండి. అల్లాహ్కి నబీ అన్నారు రెండు చెప్పారు. అబ్బే కొద్దిమంది చేస్తే అటువైపే చేస్తారు, లేకపోతే ఇటువైపే చేస్తారు. ఇలా చేయకూడదు సోదరులారా. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏంటి? మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్యతో మంచిగా ఉంటారో వారే ఉత్తములు. నేను నా భార్యతో సత్ప్రవర్తన చేస్తానన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ ఆడవాళ్ళు ఒక మాట బాగా గుర్తుంచుకోవాలమ్మా. ఆడవాళ్ళు ఎవరైతే అక్క చెల్లెలు అక్కడ వింటున్నారో వాళ్ళు చాలా బాగా గుర్తుంచుకోవాలి ఒక మాట. ఆ మాట ఏంటంటే, కొద్దిమంది అత్తగారులు అయ్యాక కోడల మీద ఆధిపత్యం చేయడానికి చూస్తారు. కొద్దిమంది, అందరూ కాదు. నా మాట వినాలి, నేను చెప్పింది చెయ్యాలి, నేను ఎలా చెప్తున్నాను అలాగే నువ్వు నడవాలి అని చెప్పేసి. కానీ షరియత్ ప్రకారంగా, ఇస్లాం ప్రకారంగా ఎలాగంటే, మన కొడుక్కి కోడలికి పెళ్లి చేశాం, మన కోడలు వచ్చింది మనకి, వాళ్ళ మీద మనం హక్కులు రుద్దడానికి లేదండి. హక్కులు రుద్దడానికి లేదు. మన బాధ్యత ఎవరిది? బేటేకా. బాధ్యత ఎవరిది పోయి? బాధ్యత ఎవరిది? మన కొడుక్కి మనం కదా జన్మించింది. మన కొడుకు అన్ని మనం సాఫ్ చేసాం కదా. दोना साफ करना छुट्टी हमारा बेटे करे ना, हमारे बहू के ऊपर हुकूमत नहीं करना. बेटे को बोलना, बेटा मुझे ये होना, ये लावो, ये करो, ये देवो. बेटे को కొడుకుని మాత్రమే అడగాలి. దురదృష్టం ఏంటంటే కొద్దిమంది తెలియక ఏం చేస్తారంటే కోడల మీద హుకూమత్ ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేస్తే ఏమైపోద్ది? మనసు విరిగిపోద్ది. ఏమైపోద్ది సోదరులారా? ఏమైపోద్ది మనసు? మీకు ఎక్కడన్నా చూసారా మీరు ससुर को बहू को झगड़े रहते नहीं? कहा है तुम्हें देखो ज्यादा ऐसा रहते, मिलजुल के रहते. क्या प्रॉब्लम रहता नहीं? प्रॉब्लम कहा था? सास और बहू. कई को वास्ते बोले तो सास है नहीं, हुकूमत जमाना बोल के देखते. అత్తగారు కోడల మీద ఆజ్ఞ పరిపాలన చేయాలని చెప్పి చూస్తారు. కోడలు ఏం చూస్తారు? मुझे मेरा अम्मा बोले नहीं, तुम्हें बोले तो मैं सुनते क्या? आज के जनरेशन में कौन भी सुनते नहीं. हमारे बच्चे से हमारे बात सुनते नहीं है. మన పిల్లలే మన మాట ఇంట్లో, ఇంకెక్కడో బయట నుంచి తెచ్చుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి మన మాట వినాలని మనం కోరుకోవడం ఇది రాంగ్. ఇది ఒకవేళ మనం చెప్పాలా, చెప్పడానికి ఒక విధానం ఉంటుంది ప్రేమగా. औरत कैसे करते मालूम? अब औरत मुझे जान देते ना, लक्ष्य लेकर पकड़ते वहां. क्या जी हजरत है, तुम्हें हमारे औरतों के बारे में क्या बोल के चले जाते हैं, समझते हैं तुम्हें? ఎలా ఉంటారంటే ఆడవాళ్ళు ఇక్కడ ఎలా ఉంటుందంటే భయ్, ఇక్కడ ఏదన్నా మన మాట చెప్పామనుకోండి, అది వాళ్ళకి తగిలే మాట అనుకోండి, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడిమేసుకుంటారు. ఉదాహరణ చెప్తాను మీకు. ఇక్కడ నేను మాట చెప్పా అత్తగారి కోసం, అత్తగారు ఇలా హుకుం జారీ చేయకూడదని. అక్కడ వేరే అత్తగారు ఎవరైనా ఉన్నారనుకోండి, అలాగా వాళ్ళు బాధపడుతుంటారో, కోడలు ఆనందపడిపోద్ది. అచ్చాచి బోలేలో అదరత్, అచ్చాచి బోలేలో ఐసాచి బోల్నా, हमारा अत्तगार को ऐसा होना, मैं बोल सकूं नहीं, उन्होंने बोले लो अच्छा चुमा बोल के समझते. कई वास्ते वो गलती उन्हों से होता है बोल के इन्हों को मालूम ना, गुम्मड़काय लोग ఎవరు కదా భుజాలు తడిమేసుకునే సరక ऐसा समझते. अबे కోడలా कैसा रहते, కోడలా के कम करे क्या? అబ్బే కోడలేం తక్కువలు కాదండి, అందరూ కాదు. ఏమైనా కొద్ది మాట అత్తగారు ఏమైనా అందనుకోండి, थोड़े बात छोटी बात बोले समझा था, फोन कर डाल को अम्मा मेरा सास कितना बड़ी बात बोले मालो, क्या अम्मा क्या बोले रही, ఏమన్నారమ్మా, ఏమైంది,
అని చెప్పాను కానీ మై కपड़े अच्छे धोए नहीं कहते अच्छे नहीं धोए तो अच्छे नहीं धोए बोले सरकार अच्छे नहीं धोए तो अच्छे धोले हम बोल के बोलते क्या तो डरने हद से आगे बढ़ जाते కొద్దిమంది హద్దుని అతిక్రమించేస్తారు ఎలాగా ఈవిడేదో చెప్పింది కూతురు వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఏదో చెప్పింది కంప్లైంట్ ఏమని అమ్మ ఇలాగ అంటున్నాను నన్నని తెలివైన వాళ్ళు ఏం చేస్తారు బై ఇక్కడ బై చెప్పండి బై నేనే చెప్పాలా तुम्हें बोल डाला रहते सुबी तुम्हें बोल डाला हमारा कई को फिर भी తెలివైన వాళ్ళు ఏం చేస్తారు मालूम क्या करते मालूम ఏం చేస్తారు తెలుసా अम्मा वैसा बोले तो तुम्हें सीरियस नहीं होना उन्होंने बड़े आदमी एक बात बोले मैं बोलता हूँ घर में तुम्हारा भाई है మీ అన్నయ్య ఉన్నాడు కోరేంటమ్మా ఎంత దత్తరింగా ఉండి సెల్కి ఇచ్చావా అన్నాడు కదా నేను ఎన్నోసార్లు మీ నాన్న ఉన్నారు ఏంటి దాని చేత బట్టలు ఉతికించావా కూతురుతోటి మొత్తం అక్కడే ఉన్నాయో బాబా దరిద్రంగా ఉతికింది ఎన్నోసార్లు మీ నాన్న అన్నాడు పట్టించుకోలేదు కదా మరి ఇప్పుడు ఎందుకమ్మా పట్టించుకున్నావు పట్టించుకోగా దాన్ని సీరియస్ గా తీసుకోగా మీ అత్తగారు నేను లేను ఇప్పుడు మీ అత్తగారే మీ నాన్నగారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మీ నాన్నగారు మీ మామగారే ఏదో ఒక మాట అన్నారంటే నువ్వు మాకు ఫోన్లు చేసేసి అమ్మ ఐసా బోలే వైసా బోలే అనకూడదు కైసా అచ్చా కర్లేనా కైసా సీక్లేనా ఎలా నేర్చుకోవాలి ఎలా మారాలి ఇది ఆలోచించాలని చెప్పి తెలివైన వాళ్ళు ఇలా చెప్తారు అక్కర్లో ఐసా క్యా బోల్తే వాళ్ళు తెలివిలేని వాళ్ళు ఏం చెప్తారో తెలుసండి ఆజా तू पेटी बेड़ा कपड़े सुब्बी डालने को आ जाओ हम मुझे डीसीपी मालूम एसपी मालूम एसआई मालूम उन्हें क्या करता आका मालूम है तो उन्हें क्या करते जाको వచ్చా పర్లేదు ఏంటి అన్నారా మీ అత్తగారు మీ మాంగారు అన్నాడా వచ్చే మొత్తం అన్ని సర్దుకొని వచ్చాయి నాకు ఎస్ఐ తెలుసు డిఎస్పీ తెలుసు డీజే అలా ఏం చేస్తారు వచ్చి అకల్సే కామ్లేనా తెలుగుతో పని తీసుకోవాలి అలా కాదమ్మా మీ అత్తగారు మావగారు ఏదో అంటారు అర్థం చేసుకోవాలి నువ్వు అలా సీరియస్ అవ్వకూడదు అని చెప్పి చెప్పాలా భర్త కూడా आज कैसा हो गया तो हजरत ये टीवी आगे नहीं डब्बे ये डब्बे आने के बाद इसका पहला మొగల్ రేకులు ఎత్తడి రేకులు ఎనప రేకులు కార్తీక దీపం ఆ దీపం ఏ దీపం बोल के మొత్తం సీరియల్ ఆ లైన్ మీద ఎక్కాలి లైన్ మళ్ళీ खाली ఉండదు 7 ఇంటికి ఎప్పుడు మొదలవుతాయండి నాకు తెలియదు हमारे घर में टीवी नहीं ना लेकिन नीचे ఎవరితో बात कर लेते रहते पानी पकड़ने वास्ते जाते वक्त ఇలా बोलेते रहते రాత్రి ఏమైందో తెలుసా వదినా ఆ వదిలేసి వెళ్ళిపోయాడు పెళ్లిపెట్ల నుంచి ఆ పెళ్లి కొడుకు అంటే ఎవరక్క అని చెప్పానంటే రాత్రి సీరియల్లో తమ్ముడు కదే కాబట్టి సీరియస్ మ్యాటర్ సర్ కా చాలా పెద్ద సీరియస్ విషయం లాగా అక్కడ మాట్లాడుకుంటారు ఆ సీరియల్లో పడిపోయి मर्द में कितने की मेहनत पर को घर का को जर्रा खाना दालोरी बोले तो कार्तिक दीप में आता है कड़ो तुम्हें याद आने के बाद अन्न रखता कहते कार्तिक दीप अपने कंगार पड़ो याद వచ్చిన తర్వాత అన్నం పెడతానంట ఏంటి కార్తీక దీపం వస్తే షోహర్కు కవర్తన్ మీద బిద్దాల్తే నీ మన కోసం కదండి మన కోసమేనా భర్త పొద్దునేది సాయంత్రం దాకా కష్టపడేది మన కోసమే కదా అంతలా సంపాదించేది ఆయన ఏమైనా నెత్తి మీద ఏమైనా వేసుకు తిరుగుతాడా నా భార్య నా బిడ్డలకి వాళ్ళకి ఇవ్వాలనే కదా అంత కష్టపడి ఇంటికి వస్తే కార్తీక దీపం आता है याद आने के बाद అన్నం రక్తే ఎలా ఉంటది मंडी जाता गुस्सा आ जाता टीवी को बोल रहा तो दर्जन जुड़ जाता कहते ये क्या बोलती तुम्हारे घर में आने पर सुकून ही नहीं है मुझे कहती ना और तदमी क्या और गट्टू बात करते हैं कहते बीच में शैतान आ जाता लड़ाई झगड़े शुरू हो जाते जरूरत कहते हमारे को इसलिए मेरे भाइयों माँ बहनों के शोहर का हुकूक अदा करना భర్త యొక్క హక్కులు పూర్తి చేయాలి అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు ఏ యొక్క స్త్రీ అయితే స్వర్గానికి వెళ్ళాలనుకుంటుందో ఆ స్త్రీ తన భర్త యొక్క సంతోష పెట్టుకునే స్థితిలో చనిపోతే ఆవిడ నేరుగా స్వర్గానికి వెళ్తుంది అన్నారు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు अलैहि वसल्लम जो औरत आदमी जन्नत में जाना चाहती है अल्लाह के नबी ने फरमाया अगर उनकी शौहर को उन्होंने कुछ कर दिया उसके बाद उनकी मौत आ गई अल्लाह के नबी ने फरमाया जन्नत में चले जाती పెద్ద మాటలు కాదు వీడికి అర్థం కాదు వీడికి పిల్లవాళ్ళ కదా शादी हो गई तो मालूम होता शादी नहीं तो क्या मालूम होता नहीं इसीलिए माँ बहनों సోదరి మల్లారా తల్లులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త యొక్క హక్కుని మనం చులకనగా చేయకూడదు భర్త హక్కుని మనం తుక్కేలా చేయకూడదు యా औरत सास थोड़े गलतियां करते అత్తగారు కొన్ని తప్పులు చేస్తారు ఎలాగా अब हजरत समझते क्या अत्तगार के ऊपर पड़ गया
अत्तगार को छोड़ते नहीं क्या जी बाबा, क्या बहू को भी छोड़ते नहीं है? नहीं, ये होता है, हमें वैसा नहीं करना, ऐसा होते है क्या कैसा। अब मेरा बहन गलती करा, मेरा बहन నా చెల్లి తప్పు చేసిందండి, మా అమ్మ 50,000 रुपये ఎలా చెప్తుంది, बेटी वैसा नहीं करना अम्मा, बाप भी मेरा अब्बा भी, बेटा वैसा नहीं करना अम्मा, सीख लेना। माशाल्लाह, अच्छा है, अच्छा बोले माशाल्लाह। लेकिन सास बोले समझो, कैसा बोलते सास मालूम, అత్తగారు అలా చెప్తారు తెలుసా అండి, మా కొత్త వాళ్ళు వచ్చిందా దానికి అన్నం వండడం రాదు, బట్టలు కూడా రాదు, సామాన్లు కలగడం రాదు, ఏమీ రాదు, మొత్తం నాశనం చేసేటుందని చెప్పి ఊరంతా కబుకేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ అందరికీ చెప్పేస్తుంటే ఆ ఆడోళ్ళలో కొద్ది మంది ఉంటారు, వాళ్ళు అసలు కుదురు ఉంటారండి, అత్తా కోడలు గొడవ పెడతామంటే బరే సరదా వాళ్ళకి, अच्छा खुशी हो जाते, अच्छा आनंद आ जाता। क्या बोलते मी अत्तगारू क्या हो रही वैसा बोलते हैं, मेरा घर को आको गति ఈవిడేమన్నా అన్నారా వదినా, మా అత్తగారు అందా వదినా, ఆ ముసలిది చచ్చిపోద్ది, అది నాశనం అయిపోద్ది గతి। वैसे क्या होता, दोनों के अंदर आपस में मोहब्बत खत्म हो जाको दुश्मनी पैदा हो जाता, శత్రుత్వం పెరిగిపోద్ది। దానికోసమే అత్తగారు కోడల్ని నా కూతురు తర్వాత కూతురు లాంటిదే కదా, తప్పులు పొరపాట్లు జరుగుతాయి కదా అని చెప్పి లైట్ తీసుకోవాలి। అలాగే కోడలు అత్తగారిని కూడా నా తల్లి తర్వాత తల్లి లాంటిది కదా, ఏదన్నా ఒక మాట అంటే ఏమవుద్ది లైట్ తీసుకోవాలి। या हमें गलती से गलतियां रहते जी मर्द में, हमें कुदर रहते नहीं, हमें तिन्ना होना रहते नहीं हमें। क्या माँ बाप को पैसे दिए तो बीवी रोते हैं समझो, थोड़े सब जन रोते नहीं जी, अबे अंदर ఏడవరండి, కొద్ది మంది ఏడుస్తారు ఏమని, माँ बाप को पैसे दिए तो थोड़े साथिया रोते, कैसा रोते हैं, तुम्हारा माँ को क्या ये बीच में पैसे दिए सर का मुझे सुनने में आया, हमें सीधा नहीं सर का हौड़ी मैं दिए 5,000 बोल बड़ा वस्ता सर बोल डालते हमें, देते 5,000 दिए, बच्चे को कहा डालना जी, बच्चे को क्या जमाना भाई, तुम्हें सुबह वैसे तुम्हारा अम्मा अब्बा को रख जाते, बोले तो इन रोते रहते, मैं क्या दिए बोल के इन सीरियस होते, दोनों की लड़ाई हो जाता। इस वक्त हमें क्या दिए तुम्हें साइलेंट होना दे देना, किसी को मालूम नहीं होना, बच्चे को भी नहीं बोलना चाहिए, बच्चे को नहीं मालूम ना जाको अब्बा अम्मी अम्मा को 5,000 दिए कहते कहते हो जाता हमारा जिंदगी। इस वक्त से मेरे भाइयों बुजुर्गों दोस्तों आप लोगों से आजीजाना दरखास्त है, చాలా వినయపూర్వకంగా మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే अपने बच्चों को दीन सिखाओ, మన పిల్లలకి దీన్ నేర్పించండి। ఇక్కడికి మస్జిద్ ఉంది మీకు మాషాల్లా, గురువు గారు ఉన్నారు, ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ఒక 20 నిమిషాలు ఒక అరగంట మీ పిల్లల్ని అక్కడ మసీదుకి పంపించి వాళ్ళకి దీన్ నేర్పించండి, బాగా చదివించండి, చదివించుదంట। నా పెద్ద కూతురు డిగ్రీ ఫస్ట్ ఇయర్, నా చిన్న కూతురు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మొన్న అబ్దుల్ అలీం గారి దగ్గర హజరత్ దగ్గర ఆన్లైన్ చదువుతుంటారు, అల్లాదే వల్ల పొద్దున 9ంటికి కాలేజ్ డ్రాప్ చేస్తా, 1 గంటకి వెళ్తా తీసుకొస్తా, జోహర్ చదువుకొని భోజనం చేస్తారు, మళ్ళీ వెళ్తారు, అసర్కి వచ్చేస్తారు, అసర్ తర్వాత ఏమంటారు కొద్దిగా ఏమైనా చదువుకోవచ్చు అంటే రాసుకోవచ్చు రాసుకుంటారు, మగరిబ్ నుంచి షవర్కు క్లాస్లో జాయిన్ అయిపోతారు। ఇటు దీన్ కూడా నేర్పించండి, अటు दुनिया కూడా నేర్పించండి, अपने बच्चों का जिंदगी बेहतरीन से बेहतर बन जाता। और इसी तरह आप लोग एक जो है नमाज का फिक्र करो, नमाज का फिक्र करो, नमाज का फिक्र करो। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम दुनिया నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆఖరిలో చెప్పిన మాట నమాజ్ స్థాపించండి, నమాజ్ స్థాపించండి, నమాజ్ స్థాపించండి అన్నారు। ఆయన ఈ ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి, అల్లాహ్ से दुआ, अल्लाह तो दुआ చేయండి, अल्लाह अब से मैं नमाज पढ़ने वाला बन जाना, तू मुझे बना दे अल्लाह, मुझे नमाजी बना दे अल्लाह అని చెప్పి దువా చేయండి, అల్లాహ్ తప్పకుండా మారుస్తాడు। అల్లాహ్ తబారక తఆలా हम सबको कहने सुनने से ज्यादा अमल करने की तौफीक अता फरमा दे। व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।